ట్రేడింగ్ చేసే కస్టమర్స్ ని బ్యాంక్స్ రిస్క్ ప్రొఫైల్ లా కన్సిడర్ చేస్తాయి. కస్టమర్ ఉండేది ఎల్బీ నగర్, నేనుండే ప్లేస్ నుంచి అప్రాక్సిమేట్లీ 1 అవర్ డ్రైవ్. కస్టమర్ టీసీఎస్ లో సీనియర్ డెవలపర్ లా వర్క్ చేస్తున్నారు. శాలరీ 1,40,000 ఉంది. సిబిల్ 780. పర్సనల్ లోన్ 50 lakhs వరకు రిక్వైర్మెంట్ ఉందని చెప్పారు. ఆబ్లిగేషన్స్ ఐసిఐసి బ్యాంక్ లో 30 lakhs పర్సనల్ లోన్ ఉంది. అవుట్ స్టాండింగ్ 15 lakhs. ఈ కేసులో మెయిన్ ఇష్యూ ఏంటంటే కస్టమర్ 3 years నుంచి జపాన్ లో సేమ్ కంపెనీలో ఆన్ సైట్ లో వర్క్ చేస్తున్నారు. ఇండియాకి ట్రాన్స్ఫర్ అయ్యి ఓన్లీ 1 month అయింది. సో కస్టమర్ దగ్గర ఓన్లీ 1 pay slip మాత్రమే ఉంది. శాలరీ అకౌంట్ హెచ్డిఎఫ్సి. కస్టమర్ కి క్రెడిట్ అయ్యే శాలరీని ఈజీగా ట్రాక్ చేసి కేస్ ని రిజెక్ట్ చేస్తారని హెచ్డిఎఫ్సి లో లాగిన్ చేయలేదు. ఈ కేస్ ని రివ్యూ చేసిన తర్వాత ఐసిఐసిఐ అండ్ బజాజ్ లో లాగిన్ చేశాము. కస్టమర్ దగ్గర ఒకే పే స్లిప్ ఉండడం వల్ల ఫార్మ్ 16, ఫార్మ్ 26 ఏఎస్ ని సబ్మిట్ చేసి కేస్ ని మూవ్ చేశాము. ఐసిఐసిఐ క్రెడిట్ మేనేజర్ కస్టమర్ కి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ లో ఫండ్స్ ట్రేడింగ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవ్వడం గమనించి కేస్ ని రిజెక్ట్ చేశారు. ట్రేడింగ్ చేసే కస్టమర్స్ కి బ్యాంక్స్ అన్సెక్యూర్డ్ లోన్స్ ప్రొవైడ్ చేయవు. బట్ ఈ కస్టమర్ ప్రొఫైల్ లో సార్ ఇంట్రాడే ట్రేడింగ్ చేయలేదు. కస్టమర్ పోర్ట్ఫోలియోలో 32 lakhs వరకు ఉన్నాయి. సార్ ఓన్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మాత్రమే చేస్తూ ఉంటారు. ఐసిఐసిఐ జెడ్ఎస్ఎం తో ఈ ఇష్యూని రేస్ చేసి కేస్ ని మూవ్ చేశాము. ఈ కేస్ ని లాగిన్ చేసిన 4 days తర్వాత బజాజ్ లో 15 lakhs, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ లో ఎగ్జిస్టింగ్ లోన్ ఉంది కాబట్టి టాప్అప్ చేయించి 45 lakhs వరకు అప్రూవల్ తెప్పించాం. కస్టమర్ ఎక్కువ లోన్ అమౌంట్ అప్రూవల్ వచ్చిన ఐసిఐసిఐ బ్యాంక్ లో డిస్కస్ చేసుకున్నారు.